brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటే అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి అని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనాన్ని ప్రారంభించాలి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలి. లిక్కర్ షాపుల మార్జిన్ 10.5 నుంచి 14% పెంచాలి అని కూడా చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రధానంగా మంత్రులకు ఎలాంటి ఆదేశాలు వెళ్తున్నాయి ముఖ్యమంత్రి నుంచి? వచ్చే 3 నెలల పాటు వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందని సీఎం చెప్తున్నారు? ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఈరోజు మంత్రులకు చెప్పింది ఏంటంటే, చేసిన పథకాల కంటే లేకపోతే మనం అమలు చేస్తున్న హామీల కంటే తీసుకొస్తున్న పాలసీల కంటే చేయని హామీల మీద నెగటివ్ క్యాంపెయిన్ ఎక్కువ జరుగుతుంది. దాన్ని నివారించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. దాదాపు కేవలం ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారన్న ఆలోచనలో కావచ్చు. అట్లాంటి చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు క్యాబినెట్లో దాన్ని లీడ్ తీసుకుని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రజల్లోకి మంత్రులు వెళ్లే విధంగా వచ్చే 3 నెలలు అదే పనిలో ఉండాలి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు, లేకపోతే తీసుకొస్తున్న పాలసీలు కావచ్చు, దానివల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందో చెప్పే ప్రయత్నాన్ని చేయాలి. లేదంటే కేవలం ఇవ్వని కొన్ని హామీలు, సూపర్ 6లో ఇవ్వని హామీలపైన, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేని నేపథ్యంలో వెంటనే అమలు చేయాలని కొన్ని పథకాలకు సంబంధించి ప్రచారం నెగిటివ్గా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా మీకు అన్ని మంత్రులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రశ్నించారు. దానికోసమే ఇకపైన పూర్తిగా ఇప్పటివరకు కొంత టేకాఫ్ అయ్యేందుకు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మంత్రులు ఆయా పేషీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోలో ఇప్పటికే మీరు కొంత వేగంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు పర్టికులర్గా మీ శాఖల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపున తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న పాలసీలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వీటన్నిటిపైన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలి. అదే సమయంలో ప్రజలకు సంబంధించి ఆర్థికంగా పెద్దగా ఇంపాక్ట్ లేని అంశాలకు సంబంధించిన వాళ్ళ ఎన్ని ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయాలి. ఇప్పటికే రెవెన్యూ సదస్సుల పేరుతో నిర్వహించిన వాటిల్లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని అప్పటికే ఇన్స్టెంట్గా ఎన్ని పూర్తి చేయగలిగాం, మిగతా వాటికి రీజన్స్ చెప్పగలగాలి. ప్రజల్లో ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్న చాలా ఫీడ్బ్యాక్కు సంబంధించి కొంత అసంతృప్తి ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ని పర్టికులర్గా అడ్రస్ చేయకపోతే అది పెరిగే అవకాశం ఉంటుంది. సో మంత్రులు ఈ బాధ్యత ఎందుకు తీసుకోరు అన్నది ముఖ్యమంత్రి ఈరోజు చాలా ప్రధానంగా మంత్రులు నిలదీసిన నేపథ్యం కనిపిస్తుంది. మంత్రులు కూడా ఇకపైన 3 నెలల పాటు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో లోపలికి తీసుకెళ్ళాలి. అదే సమయంలో మిగతా పథకాలను కూడా వచ్చే అకాడమిక్ నుంచి పథకాలు ఇస్తే అనే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మిగతా పథకాలను కూడా వీలైనంత వేగంగా వీలైనంత త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రజలకు చెప్పాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి రోజులకు మంత్రికి సూచించినట్టుగా సమాచారం ఉంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.